ఈరోజు మారు మనసు అనే అంశం మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలోకి మనం వెళదాం. ప్రభువా, ఇప్పుడే మీ నామంలో 2-3 ఎక్కడ కూడి ఉందరో వారి మధ్య ఉందని సెలవిచ్చిన మా ప్రియమైన ప్రభువా, మాతో మాట్లాడండి. వినే చెవి, గ్రహించే హృదయం మా అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. లూకా సువార్త 5:32 ఆయన అంటున్నాడు కదా, నేను నీతిమంతులను పిలువరాలేదు, పాపులను పిలువ వచ్చితిని అంటున్నాడు ఆయన. చాలాసార్లు పరిసయ్యులు లేక శాస్త్రులు, సద్దుకాయలు చాలామంది ఏంటి మీ బోధకుడు పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడో, పాపులు ప్రక్కన కూర్చుంటున్నాడో, పాపులు ఆయన ముట్టుకుంటున్నా, ముద్దు పెట్టుకుంటున్నా, ఆ కాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నా, చేతులు ముద్దు పెట్టుకుంటున్నా తెలియట్లేదా మీ బోధకుడికి అని చాలా రకాలుగా మాట్లాడారు. కానీ ప్రభు చెప్తున్న మాట, ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. దీని బిడ్డలారా చూడండి, ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, ఆసుపత్రితో పని ఉండదు. రోగులకి వైద్యుడు కావాలి, ఆసుపత్రికి వెళ్ళాలి. ప్రియబిడ్డలారా, అలాగే ప్రభు అయిన దేవుడు కూడా ఆయన పాపులను రక్షించడానికి వచ్చిన రక్షకుడు. మత్తయి సువార్త 1:18-21 వరకు చూసినట్లయితే ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి విడిపించును కనుక ఆయనకు రక్షకుడు అని పేరు పెట్టబడుతుంది. దీని బిడ్డలారా, యేసు అంటే అర్థం రక్షకుడు. మన పాపముల నుండి మనలను రక్షించడానికి వచ్చాడు ఆయన. మన అవిధేయత నుంచి మనను రక్షించడానికి వచ్చాడు. మన మీదున్న ఆ దేవుని ఉగ్రత నుంచి రక్షించడానికి వచ్చాడు. మన మీదున్న చీకటి అంధకార శక్తుల అధికారాల నుంచి మనను రక్షించడానికి వచ్చాడు. దేని బిడ్డలారా, శరీర సంబంధమైన ప్రతి విధమైన బంధకాల నుంచి రక్షించడానికి వచ్చాడు ఆయన. లోకంలో ఉండే ప్రతి విధమైన మోసం నుంచి రక్షించడానికి వచ్చాడు. బిడ్డలారా, రక్షణ పొందిన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? రక్షణ పొందిన జీవితాన్ని నువ్వు కొనసాగించగలుగుతున్నావా? నా సహోదరుడా, సహోదరి, పాపులను పిలువవచ్చాడు. ఈరోజు అందరినీ ప్రేమించేవారు ఉన్నారు, కానీ పాపులను ప్రేమించేవారు ఎవరు లేరు. నిజమే, ఒక పాపి రక్షించబడితే పరలోకంలో ఎంతో సంతోషం. దేవుడు మనలను ఏ ఒక్కరు కూడా నశించబడడం దేవునికి ఇష్టం లేదు. మనందరం రక్షించబడాలనేదే దేవుని ఆశ. అంతేకాదు, సిలువలో ఆయన ప్రాణం పెట్టింది అందరి కోసం, అందరి పాపముల నిమిత్తము వెల చెల్లించాడు ఆయన. కానీ మనమే నమ్మక, దేవుని ఆశ్రయించక, దేవుని మీద ఆధారపడక, దేవునికి మన జీవితాన్ని అప్పగించక, మన పాపములలో మనం మృతి చెంది నరకానికి వెళ్ళిపోతున్నారు చాలామంది. దేని బిడ్డలారా, ఎంతోమంది ప్రతి దినము ఎంతోమంది నశించిపోయి పాతాళానికి వెళ్ళిపోతున్న ఆత్మలు ఎన్నో. ప్రియ బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే, ఈ లోకంలో మనం యాత్రికులం, పరదేశులం. ఈ లోకంలో శాశ్వతముగా స్థిరముగా ఉండేవారం కాదు. ఈ శరీరం, ఈ రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఏదో ఒకరోజు ఈ శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టేయాలి. మన ఆత్మ ఎక్కడికి మన ప్రయాణం? ఈ లోకం విడిచిపెడితే ఎక్కడికి మన ప్రయాణం? మత్తయి సువార్త 7:13 నుంచి మనం చూసినట్లయితే ఇరుకు ద్వారం ఉందంట. ఆ ఇరుకు ద్వారములో ప్రవేశిస్తే, ఆ ఇరుకు మార్గము గుండాను ప్రయాణం చేస్తే అది నిత్య జీవానికి తీసుకువెళుతుంది. ఇంకొక మార్గం ఉంది, ఇంకొక ద్వారం ఉంది. దాని పేరు విశాలమైన మార్గం, విశాలమైన ద్వారం. అంటే నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవించవచ్చు. ఒక్క దేవునికి లోబడకుండా నీకు నచ్చినట్టు నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున, నీ కోరిక చొప్పున నువ్వు జీవించవచ్చు. కానీ అది నాశనమునకు నడిపిస్తుంది. జాగ్రత్త. దేవుడు నీ ముందు జీవము మరణము రెండూ పెట్టాడు. ఏది కావాలో దేవుడు మనలను కోరుకోమంటున్నాడు. ఆయన బలవంతంగా నువ్వు జీవ మార్గంలోనే నడవాలి అని బలవంతం పెట్టట్లేదు. నీకు మంచి చెడు తెలిసిన హృదయం ఇచ్చాడు. కాబట్టి ఏది మంచి, ఏది చెడు, ఏది కరెక్టు, ఏది కరెక్ట్ కాదు, ఇది గ్రహించే మేధస్సు, జ్ఞానం, బుద్ధి మనకిచ్చాడు దేవుడు. కాబట్టి దేని బిడ్డలారా, నువ్వు నీ అంతటా నువ్వు తెలుసుకొని, నీ అంతటా నువ్వు దేవునిని తెలుసుకొని సేవించడం, వెంబడించడం అది ఆయనకి ఇష్టం. ఆదాము, అవ్వ పాపం చేసినప్పుడు దేవునికి తెలీదా? దేవుడు చూశాడు,
దేవుడు వింటున్నాడు అంతా. కానీ ఆయనకు కావలసింది బలవంతపు ఆరాధన అక్కర్లేదు. ఆయనకి బలవంతపు భక్తి ఆయనకు అక్కర్లేదు. బలవంతపు ప్రార్థన ఆయనకు అక్కర్లేదు. బలవంతపు విశ్వాసం ఆయనకు అక్కర్లేదు. నీ అంతట నువ్వే సత్యమేది, అసత్యమేది, జీవమేది, మరణమేది, దైవత్వం ఏది, దైవత్వం కానిదేది, నీ అంతట నువ్వే గ్రహించి తెలుసుకొని సత్యానికి నువ్వు లోబడితే, జీవానికి నువ్వు లోబడితే, జీవాన్ని నువ్వు కోరుకుంటే ఆయన చాలా సంతోషిస్తూ ఉంటాడు. నా సహోదరుడా, సహోదరి, ఆయన పాపులను పిలువవచ్చాడు, నీతిమంతులను పిలువ రాలేదు. నీతిమంతుడు ఒక్కడో లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేని బిడ్డలారా, నిజమే, పాపము చేయడం మాత్రమే మనిషికి వచ్చు. కానీ తన పాపము నుంచి తను విడిపించబడడం, పాపము కడుక్కోవడం అనేది మనిషికి అసాధ్యం. దేని బిడ్డలారా, ఏ ఒక్కడో కూడా తన అంతట తాను రక్షణ పొందలేడు. రక్షణ అనేది ఇది మనుషులకు అసాధ్యమైనది. దేవునికి మాత్రమే సాధ్యం సమస్తము. ఎందుకంటే దేని బిడ్డలారా, పాపము చేయడం మాత్రమే మనిషికి తెలుసు. కానీ పాపము నుంచి విడిపించబడడం అనేది మనిషికి తెలీదు. అది మనిషి శక్తికి, జ్ఞానానికి మించినది. మన పాపము నుంచి మనల్ని విడిపించడానికి అందుకే దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన రాకపోతే మనుషులందరూ కూడా పాపములోనే పుట్టి, పాపములోనే జీవించి, పాపములోనే చనిపోతారు. పాపము వలన వచ్చే జీతం మరణం. ధనవంతుడు ఆ భయంకరమైన మరణ వేదనను అనుభవిస్తున్నాడు. అక్కడ నీళ్లు దొరకవు, అక్కడ దాహము, అక్కడ పళ్ళు కొరుక్కోవడం, అక్కడ గుండెలు బాదుకోవడం, అక్కడ ఏడవడం, నిత్యము కూడా అటువంటి దేని బిడ్డలారా శిక్షను అనుభవించవలసి ఉంటుంది. దేవుడు శిక్షను మన కోసం చేయలేదు, కానీ దేని బిడ్డలారా అపవాదికి వాడి దూతల కోసం చేశాడు. కానీ మనము దేవుని మాట వినక లోబడకపోవడం వల్ల ఆ శిక్షను మనకు కూడా అప్లై చేస్తున్నాడు దేవుడు. కాబట్టి నా సహోదరుడా, సహోదరి, ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4:17 పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి అంటున్నాడు దేవుడు. పరలోక రాజ్యం సమీపించింది. ఈ రోజుకొచ్చి సుమారు దేని ప్రియమైన బిడ్డలారా చూడండి, 6000 సంవత్సరాలు దాటిపోయింది. ఆది మొట్టమొదటి మానవుడైన ఆదాము అవ్వలను పుట్టించి ఈ రోజు వరకు చూస్తే ఎన్ని తరాలు గడిచిపోయిందో. సుమారు 6000 నుంచి 7000 మధ్యలో ఉండొచ్చు. అయితే పరలోక రాజ్యము సమీపించిందని దేవుడు చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఈ భూలోకానికి కాలం ముగింపు వస్తుంది. శాస్త్రవేత్తలు చెప్పినట్టు ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఈ భూమి వెళ్ళి సూర్యులో కలిసిపోద్దని చెప్పుతున్నారు. కానీ బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా? కాలము సంపూర్ణమైంది, పరలోక రాజ్యం సమీపించింది. దేని బిడ్డలారా, సమయం ఎంతో లేదు, ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన రాకడకు గుర్తులేంటి అని అడిగినప్పుడు ప్రభు చెప్తున్నారు కదా, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపములు, రాజ్యం మీదకి రాజ్యం, ఒక మనుషుల మీదకి ఇంకొక మనుషులు. దేని బిడ్డలారా, మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా భయంకరమైన వ్యాధులు మనం చూస్తున్నాం. అనేకులు నేనే క్రీస్తుని, నేనే దేవుణ్ణని ఎంతోమంది ఆయన స్థానంలో రావడం మనం చూస్తున్నాం. కనుక ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం. ఇవన్నీ కూడా మన జీవితంలో కలవరాలు సృష్టించే సమయాలు. కనుక ప్రియబిడ్డలారా, ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్న దినాల్లో మనం ఉన్నాం. అంతేకాదు, మనము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు ప్రియబిడ్డ. కాబట్టి ఈ రెండు కూడా ఈ సమయం ఎవరికి తెలియదు. దేవుని రాకడెప్పుడో మనకు తెలీదు, మన పోకడెప్పుడో మనకు తెలీదు. మనం కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం. కనుక తప్పనిసరిగా మారు మనసు పొంది బ్రతకడం మనకు క్షేమము, మారు మనసు పొంది జీవించడం మనకు మంచిది. బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే పరలోక రాజ్యం సమీపించింది. మరి నిత్యరాజ్యం అనేది మరి
దేని బిడ్డారా, ఆ యొక్క పరలోక రాజ్యం నిత్య రాజ్యం కనుక ఆ రాజ్యం అనేది ప్రారంభించబడుతుంది. కాబట్టి మనం మారు మనసు పొందాలి. లూకా సువార్త 16వ అధ్యాయం 29 నుంచి 31 వరకు మనం చూసినట్లయితే, ధనవంతుడు మారు మనసు పొందడం అనేది ఇక చనిపోయిన తర్వాత మారు మనసు పొందడం అనేది సాధ్యం కాదు. భూమి మీద సజీవులుగా ఉన్నప్పుడే, ప్రాణంతో ఉన్నప్పుడే. అందుకే మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ఏముంటుందంటే, దేని బిడ్డలారా, నీవు త్రోవలో ఉన్నప్పుడే మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడవు. దేని బిడ్డలారా, నీ ప్రతివాదితో నీవు సమాధాన పడు. లేనట్లయితే నీ ప్రతివాది నేను తీసుకెళ్ళి ఆ యొక్క న్యాయాధిపతికి అప్పగిస్తాడు, న్యాయాధిపతి బంట్రోత్కి అప్పగిస్తాడు. అంతటి నీవు చెరసాల్లో వేయబడతావు. కడపటి కాసు చెల్లించే వరకు వెలుపలికి రానేరవని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. కారణం ఏంటంటే, దేని బిడ్డలారా, భూమి మీద ఉన్నప్పుడే మనకు అవకాశం. భూమి మీద సజీవులుగా ప్రాణంతో ఉన్నప్పుడే మన జీవితాన్ని సరిచేసుకోవడానికి, మన బ్రతుకులు బాగు చేసుకోవడానికి మంచి అవకాశం. ఈ అవకాశాన్ని పోనివ్వకూడదు. దేని బిడ్డలారా, చూద్దాంలే తర్వాత, రేపో మాపో అనుకుంటూ చూస్తే మన ప్రాణము ఎప్పుడు పోతుందో, ఈ లోకం మనం ఎప్పుడు విడిచిపెట్టేస్తామో మనకు తెలియదు. కాబట్టి రక్షణ పొంది ఉండి సిద్ధముగా మనం ఎల్లప్పుడూ ఉండడం అనేది మనకు అవసరమైంది. చూడండి, లూకా సువార్త 16:31లో ధనవంతుడు పాతాళములో నుండి ఒక మాట చెప్తున్నాడు. అయ్యా, ఆ లాజరును, పరదేశంలో నీ ప్రక్కన ఉన్న లాజరును ఒకసారి భూమి మీదకి పంపించు. నాకు సహోదరులు ఉన్నారు కొద్దిమంది, వారికి ఈ సువార్త చెప్పమని చెప్పు దయచేసి అని ఆయన అబ్రహాముని రిక్వెస్ట్ చేస్తున్నాడు. అప్పుడు అబ్రహాం గారు చెప్తున్న మాట కానీ మనం చూసినట్లయితే, భూమి మీద మోషే సేవకులు ఉన్నారు, సువార్త ప్రకటించబడుతుంది. కాబట్టి వారి మాట వినకపోతే ఈ చనిపోయిన వాడు మరి మానవుడిగా సజీవుడిగా భూమి మీదకి వెళ్ళి సువార్త చెప్తే దెయ్యమని పారద్రోలుతారు, కానీ ఎవ్వరు కూడా వినరు అని ఆయన చెప్తున్నాడు. నేను ప్రియబిడ్డలారా, చూడండి ఎంత భయంకరమైన జీవితం. నిజంగా ఒక్కసారి మనం ఈ లోకం విడిచిపెట్టామంటే ఇంటిలో వారిని కానీ, బయట వారిని కానీ, స్నేహితులను కానీ, ఇరుగు పొరుగు వారిని కానీ ఎవరిని రక్షించుకునే అవకాశం ఉండదు. నేడు అనబడే సమయం అంత గొప్పదే. దేని బిడ్డలారా, దేవుని కోసం నువ్వు జీవించడం అనేది ఎంత ప్రాముఖ్యం అంటే, నిన్నే కాదు నీ కుటుంబాన్ని కూడా రక్షించుకోవడానికి అది అవకాశం. నీ స్నేహితులను, నీ బంధువులను, నీ ఇరుగు పొరుగు వారిని, దేని బిడ్డలారా, కొద్ది మందిని వెలిగించడానికి అవకాశం. నువ్వే వెలిగించబడకపోతే చనిపోయిన తర్వాత భూమి మీద ఉన్న బ్రతికున్న వారు ఆ వారి రక్షణ పొందాలని నువ్వు ఎన్ని రకాలుగా మొర్రపెట్టినా కానీ చెల్లదు. అందుకే సమయం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్కబెట్టుకోవాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చూసినట్లయితే, మరి ఇస్కరియోతు యోధాకి మారు మనసు పొందే అవకాశం లేకుండా పోయింది. ప్రభువుని అప్పగించడం అంటే అప్పగించేశాడు, కానీ చాలా తెలివితేటలుగా ముద్దు పెట్టి ఆయనే ప్రభుని యేసుక్రీస్తు అని అప్పగించేశాడు. కానీ ఆ తర్వాత ఆ పాపాన్ని కడుక్కోవడం, క్షమాపణ పొందడం, పశ్చాత్తాపడడం అనేది సాధ్యం అవ్వలేదు. హృదయం కఠినమైపోయింది. దేని బిడ్డలారా, సమయం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోకపోతే తర్వాత మనం ఏడుద్దామన్నా ఏడుపు రాదు, పశ్చాత్తాపడదామన్నా పశ్చాత్తాపం రాదు. బుద్ధిగల కన్యకలో సమయం ఉన్నప్పుడే వారితో పాటు బద్ధకం అనుకోకుండా, సిగ్గుపడకుండా బరువైన ఏం చేయాలంటే వారితో పాటు సిద్ధెలలో నూనె తీసుకుని వెళ్ళాలి. బుద్ధిగల కన్యకలు చేసిన గొప్ప పని అదే. బుద్ధి లేని కన్యకలు చేసిన బుద్ధిహీనమైన పని ఏంటంటే వారితో పాటు సిద్ధెలలో నూనె తీసుకుని వెళ్ళలేదు. పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమయ్యే సమయానికి వారి దీపాలు ఆరిపోయేలాగా ఉన్నాయి. అప్పుడు అడుగుతున్నారు వారు, మాకు మీకు ఇది చాలదు కాబట్టి అమ్మవారి వద్దకు వెళ్ళి మీరు కొనుక్కోండి అనగానే ఆ యొక్క ఎక్కడ అమ్ముతారని తెలుసుకొని వారి దగ్గరికి వెళ్ళి కొనడానికి వెళ్ళే లోపు ఇదిగో పెండ్లి కుమారుడు అనే స్వరం వినపడింది. బుద్ధిగల కన్యకలు సిద్ధముగా ఉన్నవారు వెళ్ళిపోయారు. తలుపు వేయబడింది. ఆ తర్వాత ఎప్పటికో బుద్ధి లేని వారు వారి దీపాల్లో ఆ నూనె పోసుకొని వెలిగించుకొని వారు వచ్చేటప్పటికి గేట్లు వేయబడ్డాయి.
మీరెక్కడి వారో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు అంటున్నారు ప్రభు. దేని ప్రియమైన బిడ్డలారా, నిజమే, సమయం ఉన్నప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి మన జీవితాన్ని సమర్పించాలి. దేవునికి మనకు ఏదైనా అడ్డుగా ఉంటే ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టేయాలి. మారు మనసు పొందాలి. మారు మనసు పొందుటకు దేవుడు మనకు సమయం ఇచ్చాడు. ఈ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఆ తర్వాత సమయం దాటిపోయిన తర్వాత నువ్వు పశ్చాత్తాపడదామన్నా, ఏడుద్దామన్నా, ఉపవాసం ఉందామన్నా, దేని బిడ్డలారా దేవుని పాదాలు చెంత గోజాడుదామన్నా హృదయం ఏమాత్రం సహకరించదో, కఠినమైపోతుందో జాగ్రత్త. అందుకే నేడు అనబడే సమయం ఉన్నప్పుడే మారు మనసు పొందాలి. మారు మనసు అంటే బైబిల్ చెప్తుంది నెహెమియా గ్రంథం 9:35లో చెడు నడతలు విడిచిపెట్టడమే మారు మనసు. దేవుడి కీర్తన 55:19లో దేవునికి భయపడి బ్రతకడమే మారు మనసు. దేవుడు ఎవరిని లక్ష్య పెడుతున్నాడో తెలుసా? దేని బిడ్డలారా, ఆయన సన్నిధిలో నిత్యము పరిశుద్ధమైన భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడని బైబిల్ చెప్తుంది. దేవుని వాక్యము మనలో పరిశుద్ధమైన భయాన్ని కలుగు చేసి ఏ పాపము చేయకుండా మనలను నడిపిస్తుంది. పరిశుద్ధమైన భయము కలిగి మనం బ్రతకాలని బైబిల్ బోధిస్తుంది. కాబట్టి దేవునికి భయపడి ఏ పాపము చేయకుండా జీవించడమే మారు మనస్సు. దేని బిడ్డలారా, మత్తయి సువార్త 3:7, లూకా సువార్త 3:8లో కూడా మనం చూసినట్లయితే మారు మనసు అంటే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం. దేని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు రాకముందు నీ బ్రతుకు ఎలాగుంది? వచ్చిన తర్వాత నీ పాపాలు గూర్చి పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత కూడా సేమ్ అదే బ్రతుకు మళ్ళీ రిపీట్ అవుతుందంటే అసలు మారు మనసే పొందలేదని అర్థం. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే బైబిల్ ఏం చెప్తుందంటే, ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేస్తానని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక దేవుడిచ్చిన ఆయుష్ ఎంతో కాలం మారు మనసు లేకుండానే గడిపేశాం. మూర్ఖులుగా, భ్రష్టులుగా, అవిశ్వాసులుగా, అసహ్యులుగా, అపవిత్రులుగా, భక్తిహీనులుగా, దేని బిడ్డ రకరకాలుగా మన జీవితాన్ని వ్యర్థపరిచేసాం. సమయం మళ్ళీ రాదు. గడిచిపోయిన సంవత్సరాలు, గడిచిపోయిన జీవితం, గడిచిపోయిన వయసు మళ్ళీ రాదు. ఈ మిగిలిన కాలమైన సద్వినియోగం చేసుకో. ఈ మిగిలిన సమయమైనా దేవుని కోసం బ్రతకడానికే ఒక తీర్మానం తీసుకో. మారు మనసు అంటే దేని బిడ్డలారా, మార్కు సువార్త 1:15 దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన సువార్త నీకు వినబడుతుంది కదా, ఆయన యందు విశ్వాసం ఉంచు. సువార్తను నమ్మడమే మారు మనసులో ఒక భాగం. అలాగే లూకా సువార్త 5:32 పాపాన్ని విడిచిపెట్టడం. మారు మనసు అంటే పాపాన్ని విడిచిపెట్టడం. లూకా సువార్త 17:3 గద్దింపుకు లోబడడం. మారు మనసు అంటే దేని బిడ్డలారా, నీ పాపములను గురించి దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు దేవునికి నువ్వు లోబడాలి. దేవునికి ఆ గద్దింపుకి లోబడాలి. తండ్రి తాను ప్రేమించే కుమారుని గద్దిస్తాడు. ఏ తల్లి తండ్రి అయినా వారి బిడ్డలు ఎటువంటి తప్పులు పొరపాట్లు చేసినా సరే వారిని గద్దించట్లేదు, వారిని హెచ్చరించట్లేదు, వారిని గారాభంగా చూస్తున్నారు అంటే అది ప్రేమ కాదు. అది సరైన, నిజమైన, యథార్థమైన ప్రేమ కాదు. అది ప్రేమించే ప్రతి తండ్రి తల్లి వారి బిడ్డలు ఏదైనా పొరపాటు చేస్తే తప్పనిసరిగా వారిని గద్దించాలి. మన పరలోకపు తండ్రి మనను ప్రేమిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో. మనం నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కనుక మనం రక్షణ పొందినట్లు ఏం చేస్తాడంటే గద్దిస్తూ ఉంటాడు. ఆయన గద్దింపులకు మనం లోబడాలి. ఆయన గద్దింపును లక్ష్య పెట్టాలి. నా సహోదరుడా, సహోదరి, అపొస్తలుల కార్యాలు 11:16-18 మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మను వరమును పొందుకోవడమే మారు మనసు. నిజంగా మన పాపములను మనం ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు వాటిని విడిచిపెట్టిన ఆ క్షణమే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం మన ప్రతి పాపములను కడిగి క్షమించి మనలో తన పరిశుద్ధ ఆత్మనే ఆ యొక్క సంచి కరువును దేవుడు ముద్రిస్తున్నాడు. దేని బిడ్డలారా, పరిశుద్ధ ఆత్మ వచ్చి నీలో నివాసం చేయాలంటే ముందుగా నువ్వు పరిశుద్ధపరచబడాలి.
ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం నీ ప్రతి పాపాన్ని కూడా కడిగి ఏం చేస్తుందంటే దేవుడు నీలో నివాసం చేయడానికి నివాస యోగ్యంగా మారుస్తుంది. కనుక దేవుడు మారు మనసు అంటే పరిశుద్ధాత్మను పొందుకోవడం. పరిశుద్ధాత్మతో దేవుడు నేను ముద్రిస్తున్నాడు. ఆ క్షణం నుంచి ఇమ్మానుయేల్ అనే దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడు అనే వాగ్దానం నువ్వు పొందుకొని అనుభవిస్తున్నావు. దేవుని ఆత్మ నీతో నివాసం ఉంటారు కనుక నువ్వు ఒంటరివి కాదు, నువ్వు అనాథవు కాదు. కనుక దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకూడదు. అపొస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే, దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయడం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనంలో చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఇమిడి ఉంటుంది మారు మనసులో. దేని బిడ్డారా, నువ్వు ఏడవకుండా దైవ చిత్తానుసారమైన దుఃఖం అనేది రాకుండా ఉంటే మారు మనసు అనేది కలగదు. చాలామంది చూడండి, భయంకరమైన మరణకరమైన పాపాలు చేసి కూడా ఏమాత్రం కూడా పశ్చాత్తాపం ఉండదు. అయ్యో నేను ఇలా చేశానేంటి, ఇలా జీవించాను, ఇలా ప్రవర్తించాను, అయ్యో అని ఒక్క చిన్న పశ్చాత్తాపం కూడా వారిలో ఉండదు. వారికి మారు మనసు ఎలాగ వస్తుందో చెప్పండి. దేని ప్రియబిడ్డ, దైవ చిత్తానుసారమైన దుఃఖం తప్పనిసరిగా మనం పొందాలి. దేవుని ఆత్మ మన పాపములను గురించి మనలను ఒప్పింప చేస్తున్నప్పుడు, మనం వాటిని ఒప్పుకొని విడిచిపెడుతున్నప్పుడు దేవుడు మనకు గొప్ప మారు మనస్సును దయచేస్తున్నాడు. దేవుడు దేని బిడ్డారా, మారు మనసు అంటే హెబ్రీ పత్రిక 6:1 ఉంది కదా, నిర్జీవమైన క్రియలు విడిచిపెట్టడమే మారు మనస్సు. మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో పాప క్షమాపణ పొందడం అనేది మారు మనసులో ఒక భాగం. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనంలో వారు సువార్త విన్నప్పుడు వారు హృదయంలో నొచ్చుకొని, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటారని అడుగుతున్నారు. వాడు వాక్యం వింటున్నప్పుడు నీ లోపల స్పందన అనేది చాలా ప్రాముఖ్యం. చాలామంది వాక్యం వింటారు కానీ ఎంతో శక్తివంతమైన కత్తి లాంటి వాక్యం, నిప్పు లాంటి వాక్యం వింటారు కానీ దానికి ఏమాత్రము కూడా స్పందన అనేది ఉండదు. ఈరోజున ఎంత భయంకరంగా తయారయ్యారంటే, వాక్యం వింటుండగా ఫోన్ చూసేవాళ్ళు, వాక్యం వింటుండగా చాటింగ్ చేసేవాళ్ళు, వాక్యం వింటూ పక్కవారితో మాట్లాడాడు, వాక్యం వింటూ నిద్రపోయేవాళ్ళు. వీళ్ళకి రక్షణ వస్తుందా? దేని బిడ్డలారా, ఈ విధంగా వాక్యం వినేటప్పుడు ఇలాగ ప్రవర్తిస్తే అసలు మారు మనసు కలుగుతుందా? దేని బిడ్డలారా, దేవుని వాక్యం పట్ల మన రెస్పాన్స్ చాలా ప్రాముఖ్యం. వారు వాక్యం విని హృదయంలో నొచ్చుకొని, అయ్యలారా మేము ఏమి చేయమంటారు మమ్మల్ని అంటున్నారు వాళ్ళు. నిజమే, వాక్యము దేని బిడ్డారా శక్తివంతమైనది, కత్తిలాగా గుచ్చుకుంటుంది. హృదయము, తలంపులు, మూలుగులను సైతం శోధిస్తుంది దేని ప్రియమైన బిడ్డారా. కాబట్టి వాక్యమైన దేవునికి మనం లోబడినట్టు అన్నమాట. వాక్యానికి లోబడితే దేవునికి లోబడినట్లు. ఎందుకంటే వాక్యము దేవుడై ఉన్నాడు, దేవుడు వాక్యమైనాడు కనుక వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు నీ విధేయత, నీ కన్ఫెషన్, నీ ఒప్పుకోలనేది చాలా ప్రాముఖ్యం. కనుక ప్రియబిడ్డ, నువ్వు ఎంతగా దేవుని వాగ్దానాలను ఒప్పుకుంటావో, అంగీకరిస్తావో, నువ్వు సువార్తను అంగీకరించి లోబడి దేవునికి ఆయాసకరమైన ప్రతీది పశ్చాత్తాపడి విడిచిపెడతావో, నువ్వు నిజమైన జన్మ పరిశుద్ధ ఆత్మ చేత, జీవం కలిగిన వాక్యం అనే విత్తనం చేత నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివి. కాబట్టి ఇటువంటి మారు మనసు పొందిన జీవితంతో మనం దేవునితో స్నేహం చేయగలం. మారు మనసు పొందిన జీవితమే పరిశుద్ధాత్మను కలిగిన జీవితం. మారు మనసు పొందిన జీవితమే దేవుని నామానికి మహిమ తెచ్చే జీవితం, దేవుడు వారి యందు సంతోషించే జీవితం. కాబట్టి మారు మనసు ఇప్పటి వరకు ఒకళ్ళు నువ్వు నిర్లక్ష్యం చేసినట్లయితే, దేని బిడ్డ, ఇప్పుడే ఉన్న పళంగా నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి యేసును రక్షకుడిగా నీ హృదయంలోకి ఆహ్వానించు. దేవుడు తన పరిశుద్ధాత్మతో నేను ముద్రించాలని ఆశపడుతున్నాడు. నేను మీకోసం
చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, ఇప్పుడే నాయన ఈ ప్రార్థన ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి ప్రభువా. ఇదిగో మారు మనసు పొందుటకు వారిని సిద్ధపరచండి. సమయం ఉన్నప్పుడే నాయన మారు మనసు పొంది వారి క్రియలను మార్చుకునే తండ్రి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి ఇద్దరు ఆడవాళ్ళు ఉండండి, ఇద్దరు మామూలు ఉండండి, కట్టుకునే వాళ్ళు అంతే. థ్యాంక్ యూ జీసస్. చూడు 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 చూడు. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు నువ్వు? చెప్పు. ఎవరు నువ్వు? నడిపించాడా? ఏముందా అక్క నీలో? ఎవరు నువ్వు? దెయ్యాను అక్కడి నుంచి వచ్చావు. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? బయటికి అయిపోయింది నీ సమయం. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బయటికి. వందనాలు చెప్పేసరికి హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాణుడికి భారం చేసేసింది, కుటుంబాన్ని ఏడిపించింది దెయ్యం. ఈరోజు దేవుడు నీకు విడుదల ఇచ్చాడు. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు చెప్పేసరికి వందనాలు చెప్పా. హల్లెలూయా, హల్లెలూయా. విడిపించారు. వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. నా పేరు నాగేంద్ర. మీరు ఏ ఊరు నుంచి వచ్చారంటే? మీ చర్చికి ఎప్పటి నుంచి వస్తున్నారు? 5 years నుంచి. 5 years నుంచి వస్తున్నారు. ఇప్పుడు మీకున్న సమస్య ఏంటి? ప్రింటింగ్ ఎక్కువ ఉన్నాయి, దాని గురించి పాస్పోర్ట్ విడుదల ఇస్తారని వస్తున్నాను. ఏ సమస్య? రావడైన సమస్య. మరి దైవజనుల దగ్గరికి వచ్చిన మీ సమస్యను ప్రార్థిస్తున్నప్పుడు దైవజనులు ఆ సమస్యను విశ్వసించి ప్రార్థించినప్పుడు మీకు ఎలా అనిపించింది? అసలు నేను దగ్గరికి వెళ్ళకపోయాను.
ఒళ్ళని మంటలు వచ్చేసి ఆయన దగ్గరికి వెళ్తుంటే ఆయనకి పారిపోయాను. ఆయన దగ్గరికి కూడా వెళ్ళకపోయినా సార్. అప్పుడు నేను పక్కన వాళ్ళని పట్టుకుని ఫస్ట్ వాటర్ నా మీద స్ప్రే చేయగానే ఏమేమి తెలియదు పడిపోయాను. అలా అంతా పట్టేసినట్టు అయిపోయి తర్వాత రిలీజ్ అయ్యింది కిందకి వచ్చారు ఆ వాటర్ స్ప్రే చేసి. తర్వాత మీకు రిలీఫ్ అనిపించింది. ఇప్పుడు మీరు ఇతరులకు ఇచ్చే సాక్ష్యం ఏంటి? దేవుడు నమ్మదగిన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు. నేను కూడా నమ్మాను. నాకు కొంచెం బాగుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ బ్రదర్ జీవితంలో అనేకమైన బంధకాలు, త్రాగుడనే బంధకం నుంచి ఎంతో మరి దేవునికి ఆయాసకరంగా జీవించాడు. కానీ దేవుని యొద్దకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రమో కూడా నెక్కివాడు. ఎందుకంటే ఆయన మన కన్న తండ్రి కనుక. మరి దైవజనులకి దగ్గరికి వచ్చి అభిషేక తైల ఆ యొక్క